తప్పైందని చెప్పి నోజర్ అబద్ధం ఆడాలి. మాకు అది చాలా ఇష్టం. అది ఫ్యాన్ ఉంటది లిక్విడ్ కూల్ మాది. నీకు 4 గేర్లు ఉచ్చమడుగుల చేపలు పట్టిన పొట్టు పొట్టే ఫస్ట్ గేర్ అని బాగా ముత్తుకుడు ఈడ షాట నాటుకోడి. నిన్న రాత్రి అమావాస్య. ఈడ ఎవరో పెద్ద ఎత్తున మంచి మంత్రాలు చేసి మీ పని చేయదుగా. చల్లగా లేదు, ఎండ ఉంది. ఎప్పుడన్నా ఇలాంటి చల్లని మంచి వాతావరణానికి ఎప్పుడైనా రాబోతే నీకు మార్కుల గురించి ఇడద్దు. ఎట్లయినా వరంగల్ పోదాం పరా బ్రో. ఇక హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో అలా ఫ్రెండ్స్ తోటి బయటకు వచ్చాము. అలా ఇంట్లో ఉంటే చాలా హీట్గా ఉందని అట్లా చల్లగాలి కోసం అని అట్లా బయటకు వచ్చాము ఫ్రెండ్స్. చాలా ఇక్కడికి వచ్చినాక మేము ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి మా ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది. అది మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో చూడండి. మేము ఎంజాయ్ చేసే దాంట్లో ఎన్నెన్ని ట్విస్ట్ ఉంటాయో, ఎన్నెన్ని అయి ఉంటాయో మీరే ఒకసారి చూసి మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మా బ్రదర్ ప్రవీణ్ మాట్లాడతారు. ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, బయటికి వెళ్ళిపోవడం. బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మంకీస్ చాలా మంది విజిట్ చేస్తారు ఇక్కడ. పాకాల చాలా బాగుంది, పక్షులు, నేచర్ చాలా బాగుంది. మాట్లాడుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మాట్లాడు బ్రో. చాలా బాగుంది. ఏం బాగున్నది? చాలా బాగుంది. ఏం బాగున్నది? పాకాల చూడండి ఫ్రెండ్స్, అందరూ మీరు కూడా తప్పకుండా రావాలి. ఎక్కడికి రావాలి? పాకాల డిస్టిక్ చెప్పేది. ఏ డిస్టిక్? వరంగల్ డిస్టిక్, నర్సంపేట దగ్గర ఉంటుంది పాకాల. మీరు కూడా అందరు రావాలి ప్రేమ. చాలా మంచిగా ఉంది బ్రో. హైదరాబాద్ నుంచి వచ్చిళ్ళు. అతిథి హోటల్ బిర్యానీ తిన్నాం. మోహన్కి పాకాల కొత్త చూపేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ పాకాల అంటే. పాకాల అంటే తెలుసా బై నీకు? అంత ఏరియా ఇది మత్తడి అంటారు, దీన్ని చిన్న మత్తడి అంటారు. ఇంట్రడ్యూస్ చేయాలా? ఇతని పేరు ప్రవీణ్, రాక్ స్టార్ ప్రవీణ్. ఈయన చాలా యాక్టివ్గా ఉంటాడు. అన్ని పనులు ఇప్పుడు మన రాయదుర్గ్ దగ్గర ఉన్న సత్వ బిల్డింగ్ ఈయనదే. అందులో ఈయన CEO. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇంటికి వచ్చిండు. అది ఏంటిదో ఎవరికి చెప్తలేడు. హెల్త్ ప్రాబ్లమే మ్యాక్సిమం అయితే హెల్త్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ సమరం దగ్గరికి పోయింది కానీ రిజల్ట్ ఏం రాలేదు ఇంకా. చెప్పు బ్రో, సమరం ఏమన్నాడు నిన్ను? నెక్స్ట్ టైం రమ్మన్నాడట. ఈసారి వచ్చినప్పుడు మరి ఏం చేస్తా ఉన్నాడు? బాడీ స్కానింగ్ తీసి అందులో ఏమన్నా ప్రజెంట్ CEO తన లవర్ చేస్తుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మాకు శాలరీ ఇస్తాడు. ఆమె పేరు మల్లడుగు. చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ బ్రో ఇది. నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు. ఇంకా ఇక్కడికి ఏం ప్రాబ్లమ్స్? బాగుంది లొకేషన్ బాగున్నదా? పొట్టే తరుణ్ ఏం తరుణ్ ఏం మాట్లాడతలేవు? చెప్పాలి. మంచిగా మెట్ర కూర్చొని ఉన్న వాళ్ళ తరుణ్. బ్రైట్ ఫ్యూచర్ రా. ఏమనిపిస్తుంది నీకు ఇడికి రాగానే? మంచిగానే ఉంది. మీ కాలేజ్ వాళ్ళు ఇడికి వచ్చిలే మీరు? అంటే నువ్వు కాలేజ్ డేస్ లో ఇక్కడికి వచ్చినావా? కాలేజ్ పోయి ఇంటికి వచ్చి కాలేజ్ ఇంటికి వచ్చినావా? బస్సులో చేస్తున్నావాటగా? బస్ లా తిరుగుడు లాంటిది ఫస్ట్ ఇయర్ లో ఏమన్నా చేస్తున్నా? నీకు ఫస్ట్ ఎన్ని మార్కులు వచ్చినాయి? మార్కుల గురించి ఇడద్దు. ఎన్ని బ్యాక్లు వచ్చినాయి? గవే మార్కులు. సరే, కాలేజ్ ఎక్కడ మీరు? ఎటు తిరిగినావు? నర్సంపేట దర్కబెట్టు. ఎప్పుడన్నా ఇలాంటి చల్లని మంచి వాతావరణానికి ఎప్పుడైనా రాబోతే నీకు? చల్లగా లేదు, ఎండ ఉంది. ఎండ కొడుతుంది. ఇటు కొడుతుందా? ఈ సాయంకాలం వేళ ప్రవీణ్ చక్కటి మధ్యాహ్నం ఇది సాయంకాలం మరి సాయంత్రం 2 అయితే సాయంకాలం ఏమంటారు? ఇది అయిపోతుంది 2 అయితే. టైం చూడు బ్రో. మన నీ పేసలు నీ దాంట్లో టైం అవ్వబడ్డది నాకు 2 అంటూ. ప్రవీణ్ అసలు ఏ పేస్ట్ పండుతుంది కానీ చాలా తెల్లగా ఉన్నాయి బ్రో. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే లిక్విడ్ అట బ్రో. సర్ఫా? ఏ సర్ఫ్ బ్రో? బటర్ సర్ఫ్.
తరుణ్ ఒకసారి ఇట్లాను ఏంది తరుణ్ కింది అని ఎట్లా ఉండనియ్యి వెంటనే అది యాక్సిడెంట్ అయింది జేసీబీ తో ఏదో అనక రాళ్ళు తీసినట్టే ఉన్నాయిగా పళ్ళు చిన్న యాక్సిడెంట్ అయింది అంతే నెల బట్టి అప్పుడు నీకు కాలే ఖండింతలు అవ్వాలి ఖండింతలు అవ్వాలి స్కూటీ మీద ఎత్తిపడి ఇంతలా కప్పాసిన రాసింది కన్ను కరెంట్ తో చేపలు పడతారు బ్రో పనికి పోతే చెర్లకు పోతాం అనుకున్నా పూలకు కొత్తాను మనం తినడానికి ఉచ్చమాడుగులో చేపలు పట్టిన ఆ రోజు అందరం పోయి ఇక్కడ పడితే ఏమవుతాను బ్రో అది ఫిల్టర్ వాటర్ దగ్గర దేంతోనే కరెంట్ తోటి మన కరెంటే పెట్టాలి వాటికి ఇప్పుడు ఆయిల్ అట ఎప్పుడు బ్రో ఈ బండి ఎప్పటిది ఇది ఈ ట్రాన్స్ఫర్ ఎప్పటిది 1946 ఓ కొడుకా దగ్గర చాలా వెనకాడ ఉన్నాడుగా స్వాతంత్రం నాటి స్వతంత్రం ముచ్చట్లు చెప్తాడు పుట్టిన కాబట్టి నాకు అప్పుడు బండి వస్తులే బ్రో ఇప్పుడు మొత్తం సెన్సార్ వస్తున్నాయి ఇప్పుడు 2015 మోడల్ బండి మీ ఆవిడ అనుకుంటావు మా అన్ని సెన్సార్ బండ్లు నీవే చెత్తలేవు నీ బండి సెన్సార్ బండ్లు మా దాంట్లో లీటర్ ఉంటేనే నడుస్తుంది కొట్టుడే మాది నాన్ స్టాప్ కొట్టుడే మాది లాంగ్ టూర్ ఎక్కడికైనా కొడతాం నువ్వు గీడికి వాంగ ఇంజన్ హీట్ ఎక్కుతాయి నీది మా ఇంజన్ కు ఫ్యాన్ ఉంటది లిక్విడ్ కూల్ మాది 6 గేర్లు నీకు 4 గేర్లు ఫస్ట్ గేర్ అనే బాగా ముత్తుకున్నావు ఫస్ట్ గేర్ అరవై పోతుంది స్పీడ్ నీ ఓల్డ్ బండి మరి పేరు కాకపోతే నీకు ఇంజన్ మార్చుకోవచ్చు కాదు బ్రో ఇంజన్ మారవచ్చు ఇంజన్ మారేసి స్కూటీ ఇంజన్ పెట్టచ్చు కాదు బ్రో మన టాప్ వేసి ఉంటే ఫ్లైట్ ఫ్లైట్ మనది రాకెట్ ఇక స్కూటీ ఇంజన్ పెట్టచ్చు బ్రో స్కూటీ నడుతుంది ఇప్పుడు నీకు మరి మా శోభన్తో మాట్లాడతాడు శోభన్ కూడా స్కూటీ ఇంజన్ పెట్టాలా శోభన్ కూడా 1945 బిర్యానీ తిని వచ్చినందుకు ఇక్కడ చల్లగా ఉంది మంచిగా పడుకుంటే మంచిగా నిద్ర పడుతుంది బ్రో చెప్పు ఎప్పుడు టవలాడతారట చూసేద్దాం బ్రో నిజంగా చూపిద్ది బ్రో తాయితలు కడతాను మంత్రాలు ఎత్తా అక్కడ తెలంగాణ పండుగ కొంచెం చెప్పి అసలు ఏం చెప్తలేడు తరుణ్ చప్పుడు ఎత్తలో ఉరుకుతా మరి కార్లో కూర్చుంటా పంది నువ్వు చెర్ల పడుకుంటావు లేతనే కుడితే మరి పండుకుంటే కుట్టవాయి ఓకే ఎట్టా అలవాటే కదా మనకి కొట్టుడు లేపుడు ఇట్లనే వరంగల్ పోదాం పరా బ్రో ఇక వరంగల్ ఎందుకు బ్రో 1000 స్తంభాల గుడికి ఇక్కడనే కొడతాడు వరంగల్ కొడతాడు ఇక ఈత బ్రో ఏమనుకుంటావు బ్రో నువ్వు పాకాల ఈత కొడుతున్నాడు అక్కడ పోయి కొడుతుడా ట్రైన్ బ్రో చాలా ఫాస్ట్ గా ఉన్నాడు మీ ఎందుకు మీరు లేరా బ్రో అసలు మాట మస్తు మోసపడనిస్తారుగా బ్రో ఇంత మంచి అడిగిన మొదటి పడుతుంది బ్రో అది బాబాయ్ ఇక్కడ పోతుంది పెట్రోల్ బండి బ్రో నీది నీ డీల్ బండి బ్రో సోలార్ ఎండ కొట్టినప్పుడే నడుస్తుంది 24/7 బ్రో ఎండకే నైట్ అయితే నడవదు ఇక నైట్ అయితే నడవదు కాదు బ్రో పొద్దున్న వాన పడితే పాడవద్దు నడవదు జర ఎండొస్తే ఓకే బ్రో ఊక ముద్రే వానకాలం ఊక ముద్రేమో ఇంట్లో పెట్టుకొని మనకొచ్చింది బండి మా వాన ఉండదు ఏంటి ఉండదు గాలి వచ్చినా పోతుంటారు పెట్రోల్ పోతే దిగబడ్డ వెళ్తుంది 1/2 లీటర్ ఉంటుంది చాలు అబ్బా కొట్టుడా అంటావు బండి బ్రో కొత్త ఎండ కొడతాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది రికార్డ్ అవుతాను అలా నాది ఎందుకు ఉన్న చూడు ఇక్కడ పోయి కప్పులు పడతారు చూసేద్దాం స్విమ్మింగ్ చేద్దాం అక్కడ పోయి చేపలు పడితే అలా చూసి అట్లా స్విమ్మింగ్ చేసి అసలు ప్రయాణం బ్రో నీళ్ళలో దినికితే మొత్తం సముద్రాన్ని దొరికినట్టు ఎంత వెళ్ళిపోతాయి కదా నీళ్ళని ఇంకా మా కుమరం మీద ఉన్నారు కుమరం భీముడు మంచి వాటర్ మీద ఉన్నట్టు లెక్క మంచిగా
రిసార్ట్ లో ఎంజాయ్ చేసినావు ఇందాక కంచిగా నీళ్ళుర్ర కపురు బొండం లెక్క ఉన్నాడు వీడు. కంచిగా నీళ్ళుర్ర కపురు బొండం లెక్క ఉన్నాడు వీడు. తాగిన ఏంది కొంపేసాయి నెల్లూరు బొండం భీమవరం బొండం మంచి కొబ్బరి తోటల పక్కనకి వచ్చిన బొండం లెక్క ఉన్నావు. ముచ్చు ఖలీఫా వెళ్ళమ్మా బ్రో వీడియోలో పడుతుంది. అంజిత్ బాయ్ పాల పిట్టలు తెచ్చిరా ఫ్రెండ్స్. ఇక్కడ షాట నాటుకోడి నిన్న రాత్రి అమావాస్య. ఇక్కడ ఎవరో పెద్ద ఎత్తున మంచి మంత్రాలు చేసారు. జాకెట్ ముక్క నల్ల నల్ల అంటే నల్లటిది జాకెట్ ముక్క, నిమ్మకాయలు, షాట, చీపిరిగట్ట, చెప్పులు, బీర్ బాటిల్ నన్ను లేపేయడానికి మంచి ప్లాన్ వేశారు బ్రదర్. ఫ్రెండ్స్ ఇటు వచ్చినప్పుడు అక్కడ గుడి కూడా ఉన్నట్టున్నది అక్కడ. దానికి ఎర్ర ఉంది చూసినాం అక్కడ చెట్టుకు తయారు చేసి పెట్టిర్రు. చెట్టుకు బొమ్మ తయారు చేసింది. నైట్ కూడా చేసిన పని. ఇట్లాంటివి నమ్మొచ్చు అంటావు బ్రో? ఇలాంటివి నమ్మాలంటే నమ్మొచ్చు బ్రో. ఇలాంటివి నమ్మాలంటే నమ్మొచ్చు బ్రో. మిమ్మల్ని కాదు టూరిజం ప్లేస్ లో ఇలాంటి పనులు చేయడం అంటే చాలా విరుద్ధం అసలు. మరి అంజబాయ్ సిటీ నుంచి వచ్చింది కదా, మరి అంజబాయ్కి ఏమనిపిస్తుంది? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? మాకు అది చాలా ఇష్టం. అది మాకు అది చాలా ఇష్టం. అది ఇట్లాంటి అంటే ఇష్టం అంటే నువ్వు కూడా ఎందుకైనా పార్ట్నర్షిప్ ఉందా బ్రో? పార్ట్నర్షిప్ చేసావు. ఇష్టం అంటున్నావు. తప్పైందని చెప్పి నోజా అబద్ధం ఆడని చెప్పారా? తప్పైందని చెప్పి నోజా అబద్ధం ఆడని చెప్పారా? నువ్వు సార్ నిజం చెప్పిన అంటాడు. చెప్పు, మాట్లాడు. ఎలా అనిపిస్తుంది ఇంకా చూసినాక? మాకు ఇది కాదా? మీరే దగ్గర పెడతాను ఏందో పెట్టినట్టు పెట్టుకోరా? మీరు పెట్టుకోరాదు మీకు? చెప్పండి. చెప్పు ఫ్రెండ్. వేసేసినాక చల్లగా ఉంది బ్రో. అబ్బా బయట ఎండలో తిరిగి తిరిగి కూర్చోనట్టు. ఇంకా టూరిజం కొంచెం ఇంకా అప్డేట్ చేయాలి. మనోడు స్ట్రైట్ అనగానే అవును బ్రో అంటాడు. అదే అవును బ్రో అంటాడు. బిర్యానీ అనగానే అవును బ్రో అంటాడు. అసలు ఏంది ఇది? దీనికి అసలు మూల కారణం ఏంటిది? నువ్వు ఇంత సైలెంట్ గా ఉంటానే ఎందుకు? అసమూల గిట్లాయనయా? అసమూల గిట్లాయనయా? మరి లేకపోతే ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటాడు? ఉన్నదే గింతంతా